హలో అందరికీ ఈరోజైతే నేను మీషోలో సెల్లర్గా ఉన్న వాళ్ళకైతే నేను జ్యువెలరీ క్యాటలాగ్ ఎలా అప్లోడ్ చేయాలో చూపిస్తానండి. సో ముందుగా మనమైతే క్యాటలాగ్ అప్లోడ్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. మీషో అకౌంట్కి అయితే వెళ్ళిపోయి సెల్లర్ అకౌంట్కి అయితే వెళ్ళిపోయి జ్యువెలరీ క్యాటలాగ్స్ అనేది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కొన్ని ఆప్షన్ చూపిస్తుంది. ఆ ఆప్షన్లో మనము ఉమెన్స్ ఫ్యాషన్ జ్యువెలరీ అనేది అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంకో కొన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. అందులో యాక్సెసరీస్ అనే దాన్ని అయితే క్లిక్ చేసుకుంటే దాంట్లో మనకి కావాల్సిన మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. దాంట్లో జ్యువెలరీ సెట్ అని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత పిక్స్ని అయితే అప్లోడ్ చేయమని అయితే చూపిస్తుంది అనమాట. తర్వాత మనం గ్యాలరీలోకి అయితే వెళ్ళిపోయి మనం తీసుకున్న పిక్స్ని అయితే ఈ విధంగా అయితే అప్లోడ్ చేసుకోవాలి. నేను మినిమం ఒక 4 పిక్స్ అయితే తీసుకోవాలండి. నేనైతే 3 పిక్స్ మాత్రమే తీసుకున్నాను. సో నేను ఆ 3 పిక్స్ని అయితే ఈ విధంగా అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. ఈ 3 పిక్స్ అప్లోడ్ చేసుకున్న తర్వాత మనము ప్రోడక్ట్ గురించి అయితే డీటెయిల్గా అయితే టైప్ చేయాల్సి ఉంటుందన్నమాట. మన ప్రోడక్ట్ గురించి డీటెయిల్గా అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా క్యాటలాగ్ పిక్ అయితే మధ్యలో కానీ చివరిలో కానీ పెట్టుకోండి. ఇలా క్యాటలాగ్ పిక్ ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టుకోండి. ఆ తర్వాత మనం జ్యువెలరీ గురించి అయితే మనము ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది కదా, ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ దగ్గర నేను ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ సెట్ అని అయితే క్లిక్ చేసుకున్నాను. ఆ తర్వాత డిస్క్రిప్షన్లో అయితే ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ జ్యువెలరీ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అని అయితే కొంచెం క్లియర్గా అయితే మెన్షన్ చేసుకున్నాను అనమాట. సో ఇలా ప్రీమియం క్వాలిటీ జ్యువెలరీ సెట్ స్టోన్స్ జ్యువెలరీ సెట్ విత్ ఇయర్ రింగ్స్ అని అయితే టైప్ చేసుకున్నాను. సో ఇలా టైప్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఆప్షన్లోకి అయితే వెళ్ళిపోవాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ అని క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ అని క్లిక్ చేసుకున్న తర్వాత మన వెయిట్, దాని వెయిట్ ఎంత, జ్యువెలరీ సెట్ వెయిట్ ఎంత ఉందో చూసుకోవాలి. 500 గ్రామ్స్ ఉంది నాదైతే. 500 గ్రామ్స్ అయితే క్లిక్ చేసుకున్నాను. దాని తర్వాత మెటల్. సో మనము మన సెట్ ఏ మెటల్ అంటే రాగియా మెటల్ ఏంటని చెప్పేసి అయితే మనం అయితే క్లిక్ చేసుకోవాలి. వచ్చేసి నేనైతే బ్రాస్ అని క్లిక్ చేసుకున్నాను. సిల్వరా ఇట్లా ఆప్షన్ చూపిస్తుంది. సో ఆ ఆప్షన్లో అయితే మీరు మెటల్ ఏదైతే దాన్ని అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత కలర్ వచ్చేసి గోల్డ్ కలర్ కాబట్టి నేనైతే గోల్డ్ని అయితే క్లిక్ చేసుకున్నాను. ఇలా చాలా ఆప్షన్స్ వస్తూ ఉంటాయండి. ప్రతి దాంట్లో ఆప్షన్స్ ఉంటే మనం దాన్ని బట్టి క్లిక్ చేసుకుంటూ ఉండాలి. ఎన్ని ఉన్నాయి, ఒకటే రెండా, ఎన్ని క్వాంటిటీ అంటే ఒకటే సెట్ ఉంది కదా మన దగ్గర, కాబట్టి ఒకటనే క్లిక్ చేసుకోవాలి. ఆ తర్వాత మనం దేని ఏమంటారు, అది బ్రైడల్ సెట్టా లేదంటే నార్మల్ ఫ్యాన్సీ మామూలు చిన్న చిన్న ఫంక్షన్స్కి వేసుకున్న సెట్టా అని అయితే అడుగుతుంది. సో దాన్ని కూడా మనం క్లిక్ చేసుకోవాలి. మనకు అన్ని ఆప్షన్స్ అయితే చూపిస్తుంది. మనం వాటిని అయితే చూసుకుని అయితే ఈ విధంగా అయితే క్లిక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా అన్నిటిని అయితే క్లిక్ చేసుకోవాలి. సరే అడ్జస్టబుల్లా కాదని కూడా అడుగుతుందండి. అడ్జస్టబుల్ అయితే అడ్జస్టబుల్ అని అయితే పెట్టండి, లేదు నాన్ అడ్జస్టబుల్ అయితే నాన్ అడ్జస్టబుల్ అయితే క్లిక్ చేయండి. ఆ తర్వాత ఫైనల్గా ఎన్ని సెట్స్ ఉన్నాయి మీ దగ్గర మళ్ళీ ఒకసారి అయితే అడుగుతుంది అనమాట. మన దగ్గర ఒకటే సెట్ ఉంది కాబట్టి ఓన్లీ 1 సింగిల్ పీస్ అని అయితే క్లిక్ చేసుకోవాలి. సింగిల్ సెట్ అని అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. మీ ప్రోడక్ట్ ఏదైతే ఉందో దాన్ని అయితే మీకు అర్థమైపోతుంది అనమాట. మీరు అప్లోడ్ చేసేటప్పుడు మన ప్రోడక్ట్ ఎలా ఉంది, ఏంటి, స్టోన్సా, ఏ స్టోన్స్, పోల్స్తో ఉంటే ఏ పోల్స్ ఉన్నాయి, అవన్నీ అయితే మనకి ఆప్షన్స్లో అయితే చూపిస్తుంది. మనం అయితే వాటిని అయితే క్లిక్ చేసుకోవాలన్నమాట. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ప్రైజింగ్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. ప్రైజింగ్ దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే ఈ సెట్ కోసం 600 రూపీస్ అయితే పెట్టాను. 600 రూపీస్ అయితే పెట్టుకున్నాను. ఆ 600 రూపీస్ పెట్టుకుని నేను డిఫెక్టివ్ అండ్ ఇంకా డిఫెక్టివ్ రాంగ్ రిటర్న్ అయితే వస్తుంది కదండి, డిఫెక్టివ్ ప్రైస్ ఉంటుంది కదా, దాని అయితే నేను ఓన్లీ 10 రూపీస్ మాత్రమే డిస్కౌంట్ ఇస్తానైతే పెట్టుకున్నాను. 590 రూపీస్ పెట్టుకున్నాను అనమాట. ఆ తర్వాత మనం పెట్టుకున్న ప్రైస్ కంటే ఎప్పుడైనా సరే ఎంఆర్పి 200-300 ఎక్స్ట్రా పెట్టాలండి. నేనైతే 900 అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకున్న తర్వాత ప్రోడక్ట్ ఇది ఎక్కడి నుంచి మ్యానుఫ్యాక్చర్ అయితే ఇండియన్ అయితే పెట్టుకోవాలి. ఇది అయితే జ్యువెలరీ ఎక్కడి నుంచి ఏ జ్యువెలరీ అయితే అడుగుతుంది. నేనైతే సో నాకు గుర్తులేదండి, నేను తీసుకొచ్చిన పేరు అయితే నాకు గుర్తులేదు. నేనైతే షూటేస్ ఫ్యాషన్స్ అని ఏదో పెట్టేశాను అనమాట. ఇది ఓన్లీ ఇది మీకోసం మాత్రమే నేను ఇది మెన్షన్ చేస్తున్నాను.
మీకు తెలియడం కోసమని. ఆ తర్వాత కింద అయితే వచ్చేసి నాది వచ్చి దుర్గా ఫ్యాషన్ క్లబ్ అని అయితే ఉంటుందన్నమాట మీషోలో. సో నేనైతే దాని అయితే టైప్ చేసుకుంటాను అనమాట. అలా టైప్ చేసుకున్న తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఆప్షన్లోకి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత మనం డీటెయిల్స్ ఇవన్నీ అవసరం లేదండి. ప్రోడక్ట్ డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చర్ ఇవన్నీ అడుగుతుంది. ఇవన్నీ మనం క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత ఇన్వెంటరీ అని వస్తుంది కదా, దాంట్లో అయితే ఓన్లీ 1 సెట్ మాత్రమే ఉంటుంది కాబట్టి 1 అని అయితే పెట్టుకోవాలి మనము. మీ దగ్గర ఒక 2-3 సెట్స్ అంటే 2-3 అని పెట్టుకోండి. ఆ తర్వాత నెక్స్ట్కి వెళ్ళిపోతే మనకి సబ్మిట్కి వెళ్ళిపోతే ఇగోండి ప్రాసెస్ అవుతుంది. క్యూసీ ప్రోగ్రెస్ అని చూపిస్తుంది కదా. సో ఈ క్యూసీ ప్రోగ్రెస్ కొంచెం సేపు వెయిట్ చేస్తే క్యూసీ పాస్ అని అయితే వస్తుంది. క్యూసీ ఎర్రర్ అని వచ్చింది అనుకో, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సో నాకైతే ఇలా చూపిస్తుందండి. ఎక్స్పెక్టెడ్ టు గో లైవ్ సెకండ్ అంటే ఈరోజు 9:36కి అయితే అవుతుందని అయితే చూపిస్తుంది అనమాట. సో మేబీ నేను చెక్ చేసుకోలేదు, మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటాను. క్యూసీ పాస్ అని చూపిస్తుంది. లైవ్లోకి వెళ్ళిందో లేదో నేనైతే చెక్ చేసుకుంటాను. మరి ఇంకొక చిన్న విషయం అండి, మన ప్రోడక్ట్ అయిపోయిన తర్వాత మనం పాస్లో పెట్టుకోకపోతే మళ్ళీ మనకు ఆర్డర్ వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. సో దానికోసం అయితే మీరు ఇట్లా ఇన్వెంటరీలోకి అయితే వెళ్ళిపోండి. ఇక్కడ 3 డాట్స్ మోర్ దగ్గర 3 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇలా కనిపిస్తున్నాయి కదా, కింద సెకండ్ వన్ దగ్గర పాజ్ అని కనిపిస్తుంది కదా, ఆ పాజ్ చేసేసారనుకోండి మన ప్రోడక్ట్ అయితే పాస్ట్లోకి వెళ్ళిపోతుంది. అప్పుడు మనకి ఆర్డర్స్ వచ్చే ఛాన్స్, ఆల్రెడీ సేల్ అయిపోతుంది కాబట్టి మనకి మళ్ళీ వచ్చే అవకాశం